విధానంలో ఏమాత్రం తేడా ఏం లేదండి. అన్నీ ఉసుక, సిమెంటు, కంకర అన్నీ పాలెం ప్రకారమే వస్తున్నాయి. ఏది కూడా తక్కువేం లేదు. కావాల్సిన మెటీరియల్ అన్నీ కలిపినాకనే పని చేస్తూ ఉన్నాం. సూపర్వైజరు, కమిషనరు, వర్క్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా ఇక్కడ ఉండి వర్క్ చేయిస్తున్నాం. గ్రామ పెద్దలు కూడా అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఎలాంటి మరి అవినీతికి తేడా అనేది లేకుండా పాలెంలో రాజీ పడుకోకుండా మంచిగానే గట్టిగా పనిచేస్తూ ఉన్నాం. కాలం ముందుగా న్యూస్ ఆఫ్ తెలంగాణకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి, ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో 2వ డివిజన్ కార్పొరేటరు గౌరవనీయులు పెద్దలు మల్లి వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో 2వ డివిజన్ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు దరిదాపు ఇప్పటికే ఒక 30 లక్షల డ్రైనేజీలు, ఒక 30 నుంచి 40 లక్షల సీసీ రోడ్ల నిర్మాణం కార్యక్రమం జరుగుతున్నది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మన న్యూస్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఈ సీసీ రోడ్లు నాణ్యతలో రాజీ లేదు, అవినీతికి తావులేదనే ఒక శీర్షిక కథనంతోటి ఈరోజు పాండ్రంగపురంలో ప్రతి ఒక్క వీధి గల్లీ తిరుగుతూ ఈ న్యూస్ కవర్ చేస్తున్నారు. గతం ప్రభుత్వంలో చేసినటువంటి సీసీ రోడ్ల నిర్మాణం కానీ, డ్రైనేజ్ కాలువలు కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో డివిజన్ కార్పొరేటర్ గారి అభివృద్ధి ప్రదాత మన మల్లి వెంకటేశ్వర్ల గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి పనులను పరిశీలించి ప్రజలు మాకు బ్రహ్మాండమైన కార్పొరేటర్ ఎలక్షన్లో కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ, అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లో కానీ మాకు ఈ డివిజన్లో అత్యధిక మెజార్టీ కల్పించి మాకు ఆశీర్వదించారు. మున్ముందు రాబోయే రోజుల్లో కూడా డివిజన్ కార్పొరేటర్ గారి నాయకత్వంలో ఇంకా అభివృద్ధి పనులు చేస్తూ, నాణ్యతతో కూడినటువంటి పనులు చేస్తూ శరవేగంగా ఈ డివిజన్ అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు.